మనం ఒక 4 రోజులుగా గమనిస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలోని కొమ్మెర జాతరలో ఒక 2 నెలల పాప చనిపోయింది. ఆ చనిపోయిన పాపకు సంబంధించి వార్త వైరల్ అవుతూ ఉంది. వార్తనే కాదు, గల్లిన వాడవాడల ఒక విపరీత ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. అదేంటిది అంటే రెడ్డిలు ఆమెను తొక్కి చంపేశారు. రెడ్డి కులస్తులు ఒక చాకలి కులానికి సంబంధించిన ఒక బాలికను తీసుకొని నువ్వు జాతరలకు వస్తావా, గుళ్ళకు వస్తావా అని ఆమెను 2 నెలల పసికందని కూడా చూడకుండా తొక్కి చంపేశారు అనేది యొక్క ప్రచారం యొక్క కథనం. వాస్తవంగా ఆలోచించండి, ఎక్కడ కానీ ప్రత్యేకంగా కులం పేరు మీద తొక్కి చంపడం లాంటి సంఘటనలు దేవాలయాలు కానీ ఇప్పుడు ఏదన్నా చూసుకుంటే తెలంగాణలో దాదాపు ఇన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయానికి అందరు రెడ్డిలే పోతున్నారా? అందరూ బ్రాహ్మణులే పోతున్నారా? వేరే వాళ్ళు ఎవరు రావట్లేదా గుళ్ళకు? కానీ ఇక్కడ ప్రచారం మాత్రం రెడ్డిలు 2 నెలల పసికందాన్ని కూడా చూడకుండా తొక్కి చంపేశారట. అంటే ఒక రకంగా ఒకప్పుడు కంచాయిలయ్య, కోమట్లు, స్మగ్లర్లు, బ్రాహ్మణులు కూసుండి తినేటోళ్ళు అని చెప్పుకుంటూ ఆయన ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటాడు. ప్రొద్దున లేస్తే కొన్ని చీకటి శక్తులు ఫేస్బుక్లో తమ పేరు పెట్టుకో, లేకుంటే దాన్ని బ్లాక్ ఐడియా పెట్టుకుంటాయి. అడ్రస్ దొరకదు, ఫోన్ నెంబర్ ఉండదు, ఈమెయిల్ ఉండదు, కరెక్ట్ అడ్రస్ ఉండదు, వాని మొహం ఉండదు, ఏదో ఒక ఐడి, ఏదో ఒక ఫోటో పెట్టేసి ఒక దొంగ ఐడి క్రియేషన్ చేసి దాని ద్వారా బ్రాహ్మణులు అట్లా, రెడ్డిలు ఇట్లా, కోమట్లు అట్లా, మమ్మల్ని వెనకట గుళ్ళకు రానియలేదు, మా వెనక ముడ్డికి చీపురు కట్టారు, ముంత కట్టారు ముందట, ఇలాంటి కథనాలను వార్చి హిందువుల్ని ఏ రకంగా దూరం చేయాలా, హిందువుల నుండి దళితులను అంటే అణగారిన వర్గాలను ఏ రకంగా దూరం చెయ్యాలా అని పొద్దున్న లేస్తే ఒక విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఈ విపరీత ప్రచారము అని అంటున్నానంటే మీరు చూడండి ఇక్కడ వీడియో, ఇదే కొమ్మర జాతర నుంచి వచ్చిన ఒక వీడియో. పల్లె వాస్తే నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. నేను ఎస్సీ మారిపులానికి చెందిన పేరు పల్లె వాస్తే నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. నేను ఎస్సీ మారిపులానికి చెందిన వ్యక్తిని. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులం అనేది చూడలేదు. కానీ ఈసారి కావాలనేది ఇది ప్రాధాన్యం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవం లేదు. ఆ అమ్మాయికి నెలలిండకుండా పుట్టింది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా జాతర ఉందనే ఉద్దేశంతోనే వచ్చింది తప్ప అక్కడ నుంచి డిశ్చార్జింగ్ కాకుండానే చెప్పకుండానే తీసుకొచ్చారు అనేది మాకు తెలిసిన వాస్తవం. కాబట్టి దీని పూర్తి ఆధారాలు తెలిసినంత వరకు ఇలాంటి ప్రలోభాలు చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇతనితోటి రెడ్డిలు పోయి నాకు 5 కోట్ల రూపాయలు వంచేసి నువ్వు ఇట్లా చెప్పుమని ఇట్లా చెప్పిర్రా? చెప్పలేదు కదా. పల్లె భాస్కర్ కులాన దళిత కులానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నాడు ప్రత్యక్షంగా, నేను ఎప్పటికీ 24 గంటలు ఆ గుడిని అంటుపెట్టుకొని ఉంటాను, ఆ గుడిలోనే పనిచేస్తాను. నేను ఇక్కడికి ఈ అమ్మాయి అంటే 2 నెలలు తక్కువగా పుట్టడం మూలంగా వాళ్ళు మూఢనమ్మకాలతో ఒక రకంగా దీన్ని మనం మాట్లాడుతూ ఉంటే మూఢనమ్మకాలు అనుకోవచ్చు. అంటే అక్కడ జాతరలో భగవంతునికి మొక్కుతే ఏదైనా కావచ్చు, ఏదైనా నా బిడ్డకు మంచి జరగవచ్చు అని హుటాహుటిన 2 నెలల పసికందును తీసుకొని జాతరకు వచ్చింది. అసలు ఆ 2 నెలల పసికందును తీసుకొని కాలు బయట, ఇంటి బయట పెట్టడమే పెద్ద తప్పు. అలాంటిది ఒక జాతర, పెద్ద సమూహం గల జాతర, అక్కడ తొక్కిసలాట జరిగింది, కొట్లాట జరిగింది. చిన్న విషయానికి ఏదో 100 రూపాయలకు కూడా గొడవ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ గొడవ పడడమే కాకుండా గొడవలో చిన్న పసికందుకు ఇట్లా అంటే సరిపోదా? ఒక చిన్న కుదిపితే సరిపోదా? ఆ పాప చనిపోయింది. దానికి రెడ్డి కులానికి అంటగట్టడం ఎందుకు?
అంటే రెడ్డి కులం పేరు మీద ఒక వర్గాన్ని ఒక సంఘటన ఆధారం చేసుకొని రెడ్డి కులాన్ని, ఇంకొక సంఘటన ఆధారం చేసుకొని కోమటి కులాన్ని, ఇంకొక సంఘటన ఆధారం చేసుకొని బ్రాహ్మణ కులాన్ని. అందులో ఆధారం ఏముండదు, అన్నీ అభాండాలే. ఈ అభాండాల మధ్యలో హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి, అంటే హిందూ ధర్మం మొదటగా కొంత కులాల యొక్క ఒక చెట్టు ఏదైతే వివిధ మండల శాఖోపశాఖలుగా విస్తరించి ఒక చెట్టులాగా ఉంటుందో అలాంటి చెట్టును కొట్టేయాలంటే ఒక్కొక్క మండలం నరుక్కుంటూ రావాలనే ఉద్దేశం మీద వీళ్ళకు వేరే ఏమీ లేదు, పని లేదు, పాట లేదు, కేవలం ఒక్కొక్క కులాన్ని బదనాం చేసుకుంటూ రావాలి అనే చీకటి కోణమే తప్ప ఇందులో ఏది కనబడతలేదని తనే చెప్తా ఉన్నాడు. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి వీళ్ళకు? ఇప్పటికైనా నోరు మూస్తారా ముయ్యరా? లేదంటే ఇదే రెడ్డి కులము, ఇదే బ్రాహ్మణ కులము, ఇదే కోమటి కులము, ఇదే హిందూ బీసీ కుమ్మర కమ్మర కాపు వీళ్ళందరూ కూడా ఒక్కటై మీ అందరి మీదకి దాడికి వస్తే మీరు ఎక్కడుంటారు? ఇదే హిందువులుగా మేమంతరం ఒక్కటై దాడి చేస్తే మీరెక్కడుంటారు? అలా కూడా మళ్ళీ ఇంకో దాడి, హిందువుల దాడి అని మళ్ళీ ఇంకొక రకం. దాన్ని ఆర్ఎస్ఎస్ పైకి నెట్టడమో, బీజేపీ పైకి నెట్టడమో, వాస్తవంగా అక్కడ ఏ కాంగ్రెస్ వ్యక్తో, ఏ పార్టీ రాజకీయానికి సంబంధించిన వ్యక్తో చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ కనబడేది మాత్రం ఇది. ఇంకా తాజా ఉదాహరణ ఈ మధ్యన ఈ 4 రోజుల్లో జరిగిన సంఘటన. కమ్యూనిస్టు ప్రధానంగా ఇలాంటి కులాల కుంపట్లను వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు. కమ్యూనిస్టులు చేసిన తప్పే ఇక్కడ ఒకటి మనకు 100% 100% సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేరళలో ఒక గుడిలో సంబంధించిన పూజారి దళిత యువకుడు పూజారి పనిచేస్తూ ఉన్నాడు, అర్చకత్వ పని చేస్తూ ఉన్నాడు. అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఆ టెంపుల్ యొక్క గుడి యొక్క మేనేజ్మెంటు కమ్యూనిస్టు లీడర్ చేతుల్లో ఉంది. ఆ కమ్యూనిస్ట్ లీడర్ యొక్క వేధింపులు భరించలేక నేను ఈ గుడిలో పూజలు చేయలేను, నన్ను ప్రతి చోట కులం పేరు మీద దూషిస్తూ ఇక్కడ మేనేజ్మెంటు నన్ను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుంది, నాకు ఈ నౌకరద్దు ఏదద్దు అని చెప్పేసి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన దళిత పూజారి రిజైన్ చేశాడు. మరి అక్కడ ఎవరున్నారు? ఆ కమ్యూనిటీ ఆ దేవాలయ మిగతా మేనేజ్మెంట్ అంతా మరి కమ్యూనిస్టుల చేతులు మాట్లాడతారు. బయటకు వచ్చి మాత్రం కమ్యూనిస్టులు మాట్లాడుతూ ఉంటారు. కులాలు, హిందుత్వంలో కులాలు ఉన్నాయి, కులాలు రెడ్డిలు బ్రాహ్మణుల చేతుల్లోనే వ్యవస్థ నడుస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఏమైంది? అక్కడనేమో అలా, ఇక్కడనేమో ఇలా. 2 నాలుకల ధోరణి ఎప్పటికీ పనికిరాదు. వీళ్ళను కూడా ఎన్నడూ ఒకరోజు బండకేసి బాధే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి హిందూ సమాజం జనగొంతు వేదికగా హెచ్చరిస్తూ ఉంది.